In the heart of Kamuru village, Kuduru Mandal, Ananthapuram district, a significant step was taken on May 12, 2025, an orientation on agroforestry carbon program, bringing together 30 farmers from Kamuru, Mukundapuram, Kotanka, and nearby villages. మొన్న నిన్న కూడా దాదాపు 10 రోజుల నుండి కూడా మేము చెప్తా ఉంటాము ఈ మనతో పళ్ళతో అది కానీ కొందరు ఏంటంటే రైతులు అందరికీ చెప్పలేకపోయినాము ఉన్న వాళ్ళందరికీ చెప్పినాము సర్కారు కూడా ఇచ్చినాము. ఆ సందర్భంగానే సార్లు మన గ్రామానికి వచ్చారు. నారాయణ స్వామి గారిని మన దీని పెద్ద చెట్లు ఇచ్చిన మన ఊరు గ్రామానికి రమ్మన్నా నేనే రిక్వెస్ట్ చేసిన వాటికి పోయి సార్ మా పరిస్థితి మాకు గ్రామం బాగా ఇబ్బంది పడుతుంది, రైతులు ఏమి పెట్టుకోవాలనుకుంటున్నారు. Organized by Mr. Ramachandra, a respected progressive farmer and community leader, the program was supported by Say Trees Environmental Trust and Infosys, and implemented on the ground by Hans Guti. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కారణం ఏంటంటే కమ్మూరు, అరవకూరు, పొట్టి చెరువు, గొప్పూరు, బ్రాహ్మణపల్లి ఈ గ్రామాలు ఇక్కడ ఇన్ని గ్రామాలు ఉన్నాయి. దాదాపు ఒక 50 మంది మొక్కలు నాటుకోవడానికి రెడీ ఉన్నారు. వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు. రైతులకి మీరేమన్నా మొక్కలు సాయం చేస్తే మొక్కలు నాటుకోవడానికి రెడీ ఉన్నారు అనేసి రామచంద్రను మాకు చెప్పారు. ప్రోగ్రాంలో ఏమేముంటాయంటే మామిడి, ఎర్రచందనం, నిమ్మ, సపోటా, మహాగని, టెంకాయ ఈ మొక్కలు ఉన్నాయి. అగ్రోఫారెస్ట్రీలో మొదటిగా బ్లాక్ ప్లాంటేషన్ లోపలంతా వచ్చేసి మన పండ్ల మొక్కలు ఉంటాయి. బార్డర్కి కలప మొక్కలు ఉంటాయి. కలప మొక్కలు ఏమేమి ఇస్తున్నాం అంటే మేము ప్రజెంట్ నడుస్తున్న ప్రాజెక్టులో ఎర్రచందనము, మహాగని, టెంకాయ. The session aimed to introduce agroforestry as a practical solution to address challenges like soil degradation, water scarcity, and climate stress, while enhancing farmer incomes and long-term sustainability. agroforestry దీనికి సంబంధించి చెట్లు ఇవ్వడానికి సేట్రీ నుంచి రావాలి. అదేవిధంగా అనంతపూర్లో కూడా వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది. మరి దీనికి ఆర్థిక సహాయం చేసేది ఇన్ఫోసిస్ అనే పెద్ద కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ. కాబట్టి మనకు ఈ 3 అంశాలు మేము లోకల్లో రైతుల్ని ఆర్గనైజ్ చేసి వీళ్ళతో సక్రమంగా పనిచేయడానికి వాళ్ళకి మీరు చెప్పిన సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సహాయాన్ని, టెక్నికల్ సపోర్ట్ని తీసుకొచ్చి మీకు ఇచ్చే బాధ్యత మేము హ్యాండ్స్ సంస్థగా మేము చేస్తాం. Farmers actively participated in discussions led by experts from HANDS. They learned about integrating fruit and timber trees with crops, like red sandalwood, teak, mango, and sweet lime, ideal for dryland conditions. 2 models were promoted: border plantations for windbreaks and erosion control, and intercropping systems for dual returns. The concept of carbon farming was introduced, highlighting the potential for future income through carbon credit programs. In the open session, farmers raised practical questions on land selection, irrigation, and government linkages, and were assured of continued support, sapling supply, and upcoming training. This orientation marks the beginning of a grassroots agroforestry movement, fostering resilient, regenerative farming in one of India's most climate-vulnerable regions. డిపార్ట్మెంట్తో తీసుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా 20 ఏళ్ళు వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చినట్లే మనం సాకాలి. దాన్ని సక్రమంగా చేసుకోవాలి. 20 ఏళ్ళలో ఉంటుంది కాబట్టి స్కీమ్ దాంట్లో మార్కెటింగ్ కానీ వాళ్ళు చేస్తున్నారు. మనకి తెలుసుకోండి. ఇప్పుడు నేను కానీ కొన్ని మార్కెటింగ్ చేసినాను. మాకు అంతకుముందు వేపల్లి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు నేను పంట వెళ్ళాను కానీ నాకు కొన్ని మార్కెటింగ్ చేయించారు నాతో. అంటే మన ఊళ్ళో ఎవరు తెలియవు. కొన్ని కంపెనీలకి నేను సప్లై చేయాలి. కల్చరు, బిగ్ బజారు, టోటలు, రైల్వేస్ ఇట్లా కొన్ని కంపెనీలకి ఇవ్వదు. కానీ నాకు సోర్స్ ఉన్నాయి కానీ నేను ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఏం చేయకపోతే నాకు రోడ్డు మీద పడినా కానీ మార్కెటింగ్ వైపు పోలేదు. మన కుటుంబంలో ఏ విధంగా అయితే ఉన్నామో అదే విధంగా మనం ఎక్కడ కూర్చున్నా వేరే చర్చలు జరిపే బదులు ఈ చర్చ జరిపి మన పిల్లలకు కానీ మనకు కానీ ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. ఎవరికి ఏది కాదు, నాకు జీతం వస్తుందో, ఏం జీతం వస్తుందో, ఆయన జీతం వస్తుందో కాదు. సార్ వాళ్ళు చాలా బాగా చెప్పినారు. ఈ మొక్కలు ఇప్పటి నుంచి మనం డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్ ఎట్లుంటుంది, ఒక ఆదాయ పరంగా కాకుండా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సార్ వాళ్ళు బాగా చెప్పారు. గ్రామ పెద్దలకి, రైతులకు అందరికీ నా నమస్కారాలు. సార్ వాళ్ళు వచ్చారు ఆగ్రో ఫారెస్ట్ కింద. రైతులు ఎవరన్నా కానీ వాళ్ళు చెప్పినది వినియోగించుకొని
హార్టికల్చర్ కింద కావచ్చు, ఒక ఆగ్రో ఫారెస్ట్ కింద కావచ్చు, మన ఎన్ఆర్జీఎస్ కింద 5 ఎకరాలకు మాత్రమే రైతులు చెప్పారు. ఇక్కడి సారులు ఏం చెప్తున్నారంటే 1 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు 10 ఎకరాలు ఉన్నారు, 6 ఎకరాలు ఉన్నారు, 7 ఎకరాలు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ ఈ స్కీము బాగా ఉపయోగపడుతుందని అందరూ చాలా సక్రమంగా ఉపయోగించుకోవాలి ఈ స్కీమ్ కోరుకుంటున్నాను.